పీక్స్ కెళ్తే తట్టుకోగలమేమో కానీ పిసినారితనం పీక్స్ కెళ్తే తట్టుకోలేము. కావాలంటే మీరే చూడండి ఈ పీక్స్ ని. లెట్స్ కాల్ అప్ అనదర్ అబి అలాంగ్ విత్ స్టీవ్. ఓ పొద్దుపు ఆదా బ్రష్ చేసుకోవాలి. మొన్నే సంవత్సరం కింద కొన్నాను సార్ పేస్టు, అప్పుడు అయిపోయిందా? నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తే నిన్ను వదిలిపెట్టనే, నిన్ను పిప్పి చేసి నేను ఇంకో వారం వాడతా. అమ్మా నాన్న కొట్టుకుంటాడు, పోతాడు పోతాడు పోతాడు, నాన్న పోతాడు. అయ్యో నాయనో అయ్యో నాయన పోతున్నాయో, నాయన పోతుండ్రో. గంధం చెక్కలు రెడీ చేయండి. పేస్ట్ తీస్తున్నానే. పేస్ట్ అనవసరంగా కన్నీళ్ళు వేస్ట్. అంటే నేను ఎప్పుడెప్పుడు పోతానా, ఎప్పుడెప్పుడు ఏడుద్దామని వెయిట్ చేస్తున్నా. ఆయన అనేది అదే, ఈ ఓవర్ యాక్షన్ లే వద్దని చెప్పి పెట్టు కంపు నూరు పెట్టుకొని. ఏమండి ఇంత ఎక్కువైందా? దాచుకొని రేపు వాడుకో. నా జీవితంలో ఒక కోరిక ఉంది నాన్న. ఏంట్రా అది? జీవితంలో ఎప్పటికైనా బ్రష్ చూడాలని కోరిక నాన్న, బ్రష్ చూడాలని కోరిక. నాగబాబు గారు, రోజా గారు, ఎవరికైనా ఏం కోరికలు ఉంటాయండి? ఏం మెగాస్టార్ చిరంజీవిని చూడాలనో, తాజ్ మహల్ చూడాలనో, చార్మినార్ చూడాలనో కోరికలు ఉంటాయి. మా ఇంట్లో ఏంటండి, ఒక నిండు పేస్ట్ చూడాలని, ఒక మంచి బ్రష్ చూడాలని. ఆయన కంప్లైంట్లు ఇస్తున్నావేంటి? చాడీలు చెప్తేనే మారిపోతా అనుకున్నా. రేపు ఆయన మన ఇంటికి వచ్చినా ఆయనకు ఇంతే పేస్ట్ పెడతా, అర్థమైందా? ఏమండి ఏంటి? కూరగాయలు అయిపోయినాయండి. కూరగాయలు అయిపోయాయా? మొన్నే కదనే, 3 నెలల కిందనే ½ కిలో కూరగాయలు కొన్నాము. ½ కిలో కూరగాయలు, అర్ధపావు కూరగాయలు కొన్నావు, కాయలు అయిపోయినాయి. ఎవడో బాత్రూమ్ తాళం వేసి వచ్చాడు, వాడు మోహన్ తగలయ్యా. ఎవడో ఎందుకు వేస్తాడు రా? నీ అమ్మ మౌడు అంటే నేనే వేసా తాళం. బాత్రూమ్ కి తాళం వేసుకొని వచ్చావా? ఎందుకు వేయడం ఏంట్రా? నువ్వు స్నానం చేస్తే ఖర్చు తప్ప ఇంకేం అవసరం ఉంది? మీరు స్నానం చేస్తే ఖర్చే నాన్న చెప్పు. ఇప్పుడు నువ్వు స్నానం చేయాలంటే చెంబు కావాలి, బకెట్ కావాలి, దాంట్లో నీళ్లు కావాలి, రుద్దుకోవడానికి సబ్బు కావాలి, తుడుచుకోవడానికి టవల్ కావాలి, అరసుకోవడానికి దండం కావాలి, దానికి ఒక క్లిప్ కావాలి. ఎంత ఖర్చు! అయినా అరే ఇప్పుడు నువ్వు స్నానం చేయకపోతే మునిగేది ఏం లేదురా. ఎందుకంటే నేను ఎప్పుడు స్నానం చేసా? ఎప్పుడో నా పెళ్ళప్పుడు మంగళ స్నానాలు అని చెప్పి కూర్చోబెట్టినప్పుడు చేసా స్నానం. అమ్మా వీడితో కాపురం ఎట్ట చేస్తున్నావే? నేను కూడా అప్పుడే స్నానం చేశారా, తర్వాత నన్ను చేయనీలే. నీళ్లు చూసి చాలా రోజులు అయింది. అయినా వసే నాకు డౌటే, వీడు పేరుకు నా కొడుకులా ఉన్నాడు కానీ ఒక్క పోలిగా నాది రాలేదు. నాకు డౌట్ వచ్చే ప్రశ్న నన్ను అడగండి. జుట్టుకి ఆయిల్ ఖర్చు అన్నావు, తర్వాత షాంపూ ఖర్చు అని చెప్పా. మొత్తం టోటల్ గా ఇదిగో నాకు గుండు కొట్టించాడు తెలుసా, ఖర్చు అని చెప్పేసి. నీకు గుండు కొట్టిస్తే పర్లేదురా, ఆడదాన్ని నన్ను చూడకుండా నాకు గుండు కొట్టించారా. నానా ఆ జుట్టు అంతా ఏం చేసావు నాన్న? ఏం చేశానేంట్రా, విగ్గులుగా మార్చి జబర్దస్త్ వాళ్ళకి అమ్ముకున్నా. ఓహో, అంటే రష్మి పెట్టుకున్న విగ్గు నాదే అన్నమాట. అంత సినిమా లేదు. నీ విగ్గు చెమ్మకు చంద్రగాడు పెట్టుకుంటున్నాడు, నాది నీది రచ్చరాయ్ గారు పెట్టుకుంటున్నాడు, నీది రోజా గారు పెట్టుకుంటున్న విగ్గు నాదే. మమ్మీ ఇదిగో నాకు ఉన్న జోత ఒక్కటి ఉంది కదా, దాన్ని ఇస్త్రీ చేస్తారప్ప. సరే ఓసే ఆగు. ఏంటి బట్టలు ఇస్త్రీ చేయించాలా? బట్టలు ఇస్త్రీ చేయించాలా? ఏం మాట్లాడుతున్నావురా? బయట బట్టలు ఇస్త్రీ చేయించాలని 12 రూపాయలు ఖర్చు పెడతామా మనము? ఖర్చు పెట్టాలి మరి, ఎట్లా ఇస్త్రీ చేస్తామమ్మా? ఎట్లా ఇస్త్రీ చేస్తావు? నువ్వు వెళ్ళి నీ బట్టలు తీసుకొచ్చుకో. ఓసే నువ్వు వెళ్ళి దేవుడు పటం తీసుకురా. బాగా చూసి నేర్చుకోండి. నేను అన్నట్టు నాతో పాటు అనండి. అటు ముందుకురా. ముందుకొస్తా. 7 కొండలు వెంకటరమణ చూసారా, ఒక్కటే షాట్కి 2 సీన్లు అన్నట్టు. ఇటు బట్టలు ఇస్త్రీ అయ్యాయి, అటు దేవుడి దగ్గర పూర్ల దండాలు పెట్టుకున్నందుకు పుణ్యం వచ్చింది. అయినా ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు లేరా? మా డాడీ బట్టలు కొంటున్నట్టు నాకు. ఒరే బట్టలు కొనడం కాదురా, పెరట్లో అరటి చెట్టు పెంచుతున్నాను చూసావా, దాంతో ఆకులతో నీకు బట్టలు కుట్టిస్తా. నువ్వేంటే సైలెంట్ గా ఉన్నావు? హలో, నీకు కూడా ఆకులే. ఈ బస్తాలు తెచ్చి కుట్టించుకున్నాడు, సిమెంట్ బస్తాలు. ఆయనకు పాలిథిన్ కవర్లు, నాకేమో మలయాళ కుట్టి అంటున్నారు. ఈ లింగి కట్టుకొని పోతే చెప్పకపోయినావు, పొద్దునంతా నువ్వు కట్టుకుంటావు, రాత్రంతా నేను కట్టుకుంటానని. నాన్న రిలాక్స్ కోసం నేను టీవీ చూస్తా. టీవీ ఏంటి?
టీవీ చూస్తావా? టీవీ చూడాలంటే కరెంట్ ఖర్చురా. ఆ కరెంట్ ఖర్చు ఎవడు మీ అమ్మ మొగుడు కడతాడనుకున్నా? నాన్న ఇవాళ ఇందిరా సినిమా వస్తుంది, ఇవాళ ఒక్కరోజు చూస్తా. అబ్బా ఇంద్ర సినిమా నేను కూడా చూస్తాండి. ఆగండి, మీకు ఇంద్ర సినిమా చూడాలి అంతే కదా? అవునవును. నేను చూపిస్తాను కదా. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అయిపోయింది. దాయి దాయి దా అమ్మ కొలికే కొందనాల బొమ్మ అయిపోయింది. అమ్మ వీడికి ఎట్లా కాదు. నాన్న లైవ్ లో క్రికెట్ చూస్తా. క్రికెట్ అంటే నాకు క్రికెట్ తెలీదు, నేను ఇలాగైనా చెప్పి టీవీ పెట్టించుకోవాలనే కదా నీ ప్రయత్నం? ఏం కుదరదు. నీకు ఆ లైవ్ క్రికెట్ నేనే చూపిస్తా. ఇట్రా బ్యాటింగ్ చేస్తా. వసాయి బాలింగ్ అయ్యి. నాన్న బ్యాటింగ్ ఎవడు ఇట్లా ఆడదు. ఇవన్నీ కాదులే కానీ డైరెక్ట్ టీవీలో చూస్తాను. టీవీలో చూస్తా. ఒరేయ్ నా మాట వద్దు. నేను టీవీ చూడాల్సిందే అంతే. ఓ ఒరేయ్ నా మాట వద్దు. నేను చూస్తా అంతే. ఏంది నాన్న చెట్టు ప్రాపర్టీ అది? నేను అదే చెప్పా వద్దు వద్దు అని. కనీసం ఇన్ని రోజులు టీవీ ఉంది అనే తృప్తితో నన్ను బతికేవాళ్ళం. ఇప్పుడు అయిపోయిందిగా. అయినా ఈ టీవీ ఎందుకు పెట్టాను అనుకుంటున్నావా? ఇలా నేరుగా చూడు, పక్కింటోడు కిటికీలోంచి టీవీ కనిపిస్తుంది. నీ కక్కుర్తులో నా కమండలో నీ అబ్బా. ఒరే రారా, ఈయన పీసినాడుతాను. ఇంకేం చెప్పండి రా. నా పెళ్ళైన మొదటి రోజు శోభనం రాత్రి గ్లాస్ పట్టుకొని వచ్చిన పాల గ్లాసు ఒక స్పూన్ నాకు పోసి ఒక స్పూన్ ఆయన తాగి మిగతాది పెరుగు చేయమన్నాడు. ధర్మం చేయండి బాబాయ్. అబ్బా ఏంట్రా? ఒక ముద్ద పెట్టండి బాబాయ్. అది అక్కడ పెట్టేసి వెళ్ళి కాలు కడుకొచ్చు. ధర్మప్రభులు ఇలాంటి వాళ్ళు ఉండేవాటికి బస్సులు ట్రైన్లు టైంకి వస్తున్నాయి బాబాయ్. బాబాయ్ వచ్చాను బాబాయ్. వచ్చావా? వెళ్ళు బాబాయ్. కాళ్ళు కడుక్కోమన్నారు, కడుక్కున్నాను బాబాయ్. మా ఇంటి ఆచారం, మా ఇంటికి వచ్చిన వాళ్ళ కాలు కడుక్కున్నారా? అయిపోయింది వెళ్ళు. అమ్మా నా బొచ్చులో ఫుడ్ ఏది బాబాయ్? నాకేం తెలుసు, ఎక్కడ పెట్టుకోవచ్చుకో. కాదు బాబాయ్, ఇప్పుడే 4 గిన్నెలు అడుక్కొచ్చాను బాబాయ్. ఇప్పుడు నువ్వు తిన్నావేమో రా. నువ్వు మా బావ చెప్పారు బాబాయ్, అడుక్కున్నాడు దగ్గర గీక్కున్నాడు ఉన్నాడని అప్పుడు అన్నారు. ఇప్పుడు కల్లారా చూస్తున్నా. కన్ఫర్మ్ చేసావు కదా, వెళ్ళు. ఇంకా ఈ బొచ్చ ఎందుకు? ఈ బొచ్చ కూడా నువ్వే పెట్టుకో. ఇదే అడుక్కునే వాడి దగ్గర గీక్కునేటోడు ఒకడైతే, ఆ గీక్కునే వాడి దగ్గర లాక్కునేటోళ్ళు పీక్కునేటోళ్ళే ఈ చుట్టాలు. మామయ్య ఏంట్రా ఎప్పుడు వెళ్తున్నావు? అదేంటి మామయ్య ఎలా ఉన్నావు అని అడగకుండా ఎప్పుడు వెళ్తావు? సరే ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అంటే చూసి వెళ్ళిపోతాను మామయ్య. చూసావు కదా. అంటే మామయ్య అత్తయ్యను అజ్జు గారిని కూడా. అత్తయ్యని చూస్తావా? ఏమే ఇట్రా అజ్జు ఇట్రా చూడు. చూసావు కదా, వెళ్ళి. వాడికి కాఫీ ఇచ్చేస్తుందమ్మా. ఏంటే కాఫీలు బూస్ట్లు బోర్నవిటలు కలిపి వాడికి ఇస్తావా? ఎండల పడి వచ్చిన వాడిని కాఫీలు బూస్ట్లు అడగద్దు. మంచి నీళ్లు తాగుతావా అని అడగాలి. వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. ఆ గ్లాస్ లో నీళ్లు నువ్వు గొంతు తడుపుకో, కాలు తడుపు. ఈ నీళ్ళతో ఎలా మామయ్య? ఇలా నీకు అర గ్లాస్ ఇచ్చి గొంతు మాత్రమే తడుపుకోమన్నాను. అదే మా వాళ్ళని ఉదయం లేచాగానే అంటే భోజనం చేస్తావా? ఏంటి భోజనం పెట్టేస్తావా? పెట్టిస్తాను. నాన్న ఎక్కువైంది నాన్న. ఏంటత్తయ్య? దాచుకొని రేపు తినండి. ఇదే భోజనం. భోజనమా? మజ్జిగ వేసుకుంటావా? మజ్జిగ అంటాడంటే నాకు అర్థం కాదు. మజ్జిగ వేసుకుంటావా? ఒరేయ్ మజ్జిగ వేసుకుంటావా? మామయ్య పై. రే రే ఎక్కడికి? అంటే తిన్నాం కదా మామయ్య, ఆకు మడిచి పడేద్దామని. ఇట్టి ఇది పారేస్తావా? ఏదావా మామయ్య అలా నాకుతున్నావేంటి మామయ్య? ఇది క్లీన్ చేసుకొని రేపటికి వాడుకోవాలరా. అలా నువ్వు నాకిన దాంట్లో వేరే వాడు ఎలా తింటాడు మామయ్య? ఓరే పిచ్చి సన్నాసి, నిన్న వాడి నాకిన ఆకునే నువ్వు ఇప్పుడు తిన్నావు. ఇంకా అయిపోయింది, తిన్న తిండి చాలు కానీ ఇటు రండి. ఇలా పెట్టు కాలు. అబ్బా వసేయ్ అండి. ఇలా పెట్టు చెయ్యి. ఒరేయ్ నువ్వు ఇలా పెట్టుకో. అత్తయ్య భోజనం అయిపోయిన తర్వాత డాన్స్ క్లాస్ ప్రాక్టీస్ ఏమని చెప్తారండి? డాన్స్ క్లాస్ కాదు, తొక్క కాదు. ఇప్పటిదాకా తిన్నారుగా, పార్ట్ టైం జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించాలి. అందరే ఆ మాదాకాలం తల్లి ఆ బాబు 10 మార్కులు ఇచ్చేయండి. ఆ బాబే
రోజా గారు ఎలా ఉంది? పీక్స్ టచ్ చేసిందా? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. నాకు అహనా పెళ్ళంట గుర్తొచ్చింది. బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది అభి. గుడ్ గుడ్. విరాస్తారం మీద ఎప్పుడు కామెడీ ఉంటుంది, ఇలా కూడా ఉండదు. రేష్మి మొహం చూడలేకపోతున్నాం. చాలా బాగుంది.